భారతదేశానికి సంబంధించి అతిపెద్ద మార్పులు పెద్దగా మీడియాకి ఫోకస్ చేసి అంటే పాజిటివ్ ఫోకస్ కంటే నెగిటివ్ ఫోకస్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి తెలియదు. కానీ వచ్చే 5 ఏళ్లలో ప్రపంచంలోని టాప్ 10 షిప్ బిల్డర్లో ఒకటిగా నిలవబోతుంది భారతదేశం. నౌకల నిర్మాణం మరమ్మతుల కోసం మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్లో యూనిట్లు పెడుతున్నారు. అలాగే దిగుమతుల దేశం నుండి ఎగుమతులు చేసే దేశంగా భారత్ అడుగులు పెడుతోంది. అలాగే ఐఫోన్లు, శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు తయారీ, రష్యా దళాలకు బీహార్ బూట్లు, బ్రిటన్ దళాలకు బ్యాడ్జీలు, కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్లు, నూతన రక్షణ రంగ ఉత్పత్తులు, అలాగే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ సెమీ స్పీడ్ రైళ్ల తయారీ మరొక వైపున నడుస్తూ వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అంటే దేశం సాధిస్తున్నటువంటి ప్రగతి ఇప్పుడు ఎవడు పెద్దగా చెప్పే తీరిక లేదు కాబట్టి కనీసం మనమన్నా అప్పుడప్పుడన్నా మాట్లాడుకుందాం. 2014-15లో దేశంలో ఎలక్ట్రానిక్స్ మొత్తం ఉత్పత్తి 1.9 లక్షల కోట్లు అయితే ఇప్పుడు 9.52 లక్షల కోట్లకి వెళ్ళింది. 14-15లో సుమారు 1566 కోట్ల నుండి ప్రస్తుతం ఏకంగా 1,20,000 కోట్ల రూపాయలకు మొబైల్ ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన సక్సెస్. 23-24లో రికార్డు స్థాయిలో 1.27 లక్షల కోట్లకి చేరుకున్నది భారత రక్షణ రంగ ఉత్పత్తి. 90కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచంలోని టాప్ 10 షిప్ బిల్డింగ్ అందుకోసమని ప్లాన్ చేస్తున్నారు. మరొక వైపున విదేశీ మార్క ద్రవ్య నిల్వలు $692.3 బిలియన్ చేరుకున్నాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2015లో 81వ స్థానం నుండి ఇప్పుడు 9 ఏళ్లలో 42 స్థానాలు ఎగబాకి ఏకంగా 39వ స్థానానికి చేరింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది ఎలక్ట్రానిక్ రంగం. అలాగే 2014-15లో మొబైల్ ఫోన్లలో కేవలం 26% ఇక్కడ తయారవుతుంటే ఇప్పుడు 99.2% ఇక్కడ తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది.